ఇది సనత్ నగర్లోనండి. సనత్ నగర్లో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ విడుముళ్ళు అన్నీ బాగా ఉంటాయంటండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఈ గుడికి రావడము. గుడి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ గుళ్ళు. ఇది మన సనత్ నగర్ నేను చాలా రోజుల నుంచి ఉన్నానండి, కానీ మనకు తెలియదు ఈ గుళ్ళు గురించి. చూడండి ఇక్కడ 7 టెంపుల్స్, ఒక్కొక్క గుడి ఒక్కొక్కలా ఉంది. బాగుందండి చాలా. మీకు చూడాలనిపిస్తే ఇటు రావచ్చండి. చూడండి ఏనుగులు. ఎప్పుడో కానీ నేను ఇలాంటి గుడిని చూడలేదండి. అంటే ఇప్పుడు రేర్గా ఈ జనరేషన్ మనకి గుడులకు కూడా వెళ్ళడం తక్కువే, కానీ మనకి గుడికి వచ్చామండి. ఈ గుడిని చూస్తే నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏదో ఎక్కడో వెళ్ళినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇది మన సనత్ నగర్లోనే ఉంది గుడి. మీకు చూడవచ్చు వచ్చి కావాలంటే. దేవుడు అయితే మస్తు తదమస్తు అంటండి. ఈ గుడి చూడండి చాలా పెద్దగా ఉంది. సనత్ నగర్లో ఉండేవాళ్ళు కూడా తెలియకపోవచ్చు. ఇది మన సనత్ నగర్, పత్తినగర్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇది ఒక గుడి అండి మనకి. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయండి. మీకు వచ్చి చూడవచ్చు కావాలనుకుంటే. మనము చూడండి చాలా బాగుంది. ఈరోజు ఖాళీగా ఉందండి, గురువారం కాబట్టి మనకి ఈరోజు ఖాళీగా ఉన్నట్టుందండి. మామూలు టైంలో అయితే మనకి పండుగల టైంలో అయితే ఫుల్ బిజీగా ఉంటుందేమండి గుడి. 7 టెంపుల్స్ అంటండి, చాలా ఫేమస్ అంట. తథామస్తు అని ఉంది. మనకి గుడి క్లోజ్ చేసి ఉందండి ఈరోజు, ఎందుకో తెలియదండి మరి. ఎందుకండి ఇక్కడ కూడా ఉన్నారు వినాయకుడు. మనకి వినాయకుడు ఉన్నారండి. చూడండి దేవుడు అనుకుంటా అండి ఇది. మీరు వచ్చితే, మీరు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మనం లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఇంకా వినాయకుడు ఉన్నాడండి ఇక్కడ. వినాయకుడు, నాగదేవత ఉన్నారండి. గుడులు చూడండి చాలా పెద్దగా ఉంది ఈ గుడి. మీరు వచ్చి చూడాలని చూడొచ్చండి. మరి దేవుడి పేరు ఏంటో నాకు తెలియదండి. మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. ఈయన అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి ఉన్నాడండి ఇక్కడ.